బొగ్గు శాఖలు మొత్తం కోరుకోపోయింది. అవినీతి 2G స్పెక్ట్రంలో ఉంది. అటువంటి దౌర్భాగ్య ప్రభుత్వాన్ని ఈ ప్రజలు ఆదరించడానికి సిద్ధంగా లేరు. కాబట్టి మీకు ఒక్కడే మనం చేస్తున్నాను, రానున్న రోజుల లోపల ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే, రైతులకు మంచి జరగాలంటే, విద్యార్థులకు మంచి జరగాలంటే, అదేవిధంగా పారిశ్రామికతలో మంచి జరగాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం తథ్యమని మీకు తెలియజేస్తున్నాం. ఇవాళ కరెంటు లేక 3,50,000 పరిశ్రమలు బయటపడితే 20 లక్షల మంది కార్మికులు నడి రోడ్డు మీద పడ్డారు. వాళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు. లక్షలాది మంది విద్యార్థులు ఇవాళ ప్రధాన పడే పరిస్థితి ఏర్పడ్డది. మీరు ఎంసెట్ ర్యాంక్ పెట్టినప్పుడే ఈ రాష్ట్రంలో చెప్పాల్సి ఉంటే హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చి 10 సంవత్సరం అయిపోయింది. ఆనాడు మీరు మేనేజ్మెంట్ తో ఎందుకు మాట్లాడలేదు? సుప్రీంకోర్టులో టైంలో ఎందుకు వేయలేదు? సుప్రీంకోర్టులో మంచి వకీలను పెట్టి ఎందుకు వాదించలేదు? ఈనాడు ఇన్ని కుటుంబాలు అన్ని రాష్ట్రాల్లో ఆల్రెడీ స్టూడెంట్స్ కి తరగతులు స్టార్ట్ అయిపోయినాయి. ఈ రాష్ట్రంలో దౌర్య పరిస్థితి, ఈ చేతగాని అసమర్థత వలతో ఉండడం జరిగింది. కాబట్టి ఒకటే మనం మరొకసారి చెప్తున్నాను, మన కష్టాలు తీరాలంటే, మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే, మన రైతులు బాగుపడాలంటే, మన కార్మికులు బాగుపడాలంటే, మన మహిళలు బాగుపడాలంటే, మన బడుగు బలహీన మైనారిటీ వర్గాలు బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం తథ్యం. అప్పుడే అది సాధ్యమైందని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్.